మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిందని బాధితులు ఆరోపించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలానికి చెందిన సువర్ణ అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది. సువర్ణను పరీక్షించి నార్మల్ డెలివరీ చేస్తామని అడ్మిట్ చేసుకున్నారు వైద్యులు. కలెక్టర్ వరకు దృష్టికి తీసుకెళ్లి సార్ గారు ఏమైనా న్యాయం చేయాలి అని ఇక్కడ ఏమైందో తెలియదు కానీ నిన్న రాత్రి శిశువు మృతి చెందిందని తెలియడంతో ఆందోళనకు దిగారు బాధితులు. ఇక వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. మంచిర్యాలకు రిఫర్ చేయాలని కోరినప్పటికీ వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి శిశువు మృతికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శిశువు మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన అన్యాయం మరి నార్మల్ డెలివరీ అవుతుందా, ఏమైనా క్రిటికల్ పొజిషన్ ఉందా ఉంటే చెప్పండి, లేకపోతే మళ్ళీ మంచిర్యాలలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిపేర్ చేయండి, మేము వెళ్తాము చూసారా, లేకుంటే బయటికి అని వెళ్తాము అని చెప్పినాం. చెప్పేసరికి వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు నార్మల్ డెలివరీ అయ్యేటట్టు ఉంది కదా, మేమే చేస్తాం, ఈడ మమ్మల్ని కాదనుకుంటాం, మీరు ఎట్లా వెళ్తారు, మేము ఒకవేళ అక్కడికి పంపినా కానీ పై అధికారులు మమ్మల్ని తిడతారు, నార్మల్ అయ్యే సిచ్యువేషన్లో కూడా మా దగ్గర ఎందుకు పంపారు అని అలానే వీళ్ళు పంపలేదు. అయినా కానీ మేము ఎన్నోసార్లు 1 అవర్ తర్వాత డెలివరీ అవుతుంది, 2 అవర్ తర్వాత డెలివరీ అవుతుంది అనుకుంటా అది చెప్పాను. కొంచెం సమయాన్ని కేటాయించుకుంటూ పోయారు. అయినా కానీ డెలివరీ కాలేదు. అయినప్పటికీ మేము ప్రతిసారి 4-5 సార్లు మేము ప్రతిసారి వెళ్ళి అడిగినాం, సిస్టర్ మరి పంపేయండి సిస్టర్, మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిపేర్ చేయండి, మీరు రాసిస్తే అక్కడ తీసుకుంటారు అంటే వాళ్ళు ఎందుకు మేము అట్లా ఇయ్యాము, ఇక్కడ అయ్యేటట్టు ఉంది కాబట్టి మేము ఎందుకు ఇయ్యామన్నారు. ప్రయత్నించారు. కనీసం స్కానింగ్ రిపోర్ట్ లేకుండా ఈ జనరేషన్లో అయితే డెలివరీ చేయడం కష్టం. ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా డెలివరీ చేయాలి అని అంటే ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్ గురించి అడుగుతారు. వీళ్ళు స్కానింగ్ లేకుండా డెలివరీ చేస్తామని మమ్మల్ని టైం కిల్ చేసుకుంటూ ఫైనల్లీ బేబీ డెత్ అయ్యే